సిటీ లైఫ్ స్టైల్ ఇదో స్వర్గసీమ. నిద్రపోని నగరంలో అర్ధరాత్రి దాటిన అంతులేని వినోదం, ఉల్లాసం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడుల మీద, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాల మీద, ఈ రాష్ట్రంలో వారు అమలు పరుస్తానన్నటువంటి హామీల మీద మాట్లాడుతున్నటువంటి వారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి వారిని ఏ విధంగా దుర్మార్గంగా అరెస్టుల పేరుతోటి భయపెడుతూ దాడులు చేస్తూ, పోలీసు వారే దొంగచాటుగా ఒక ఇంటి తాళాలు పగలగొట్టి కిటికీల్లో నుంచి దూకి అర్ధరాత్రి దాదాపుగా 2 గంటల సమయంలో ఆ గృహంలోకి ప్రవేశించి ఆడవాళ్లు ఉంటే వాళ్ళ డోర్లు తీసి ఏ విధంగా వెళ్లారో అవన్నీ కూడా సీసీ కెమెరాస్లో రికార్డ్ అయినటువంటి అంశాలను చూసాం. ఒకవేళ నిజంగా వారి మీద కేసులు పెట్టి వారిని జైల్లో పెట్టాలంటే ఇంత దుర్మార్గంగా ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉందా? నేను డీజీపీ గారిని అడుగుతున్నాను. చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ఏదన్నా ఉంటే చట్టానికి అతీతులు ఎవరు కారు కాబట్టి చట్టబద్ధంగా, ధర్మబద్ధంగా చేయాలి. ఇది ఏంటి ఒక దొంగల్లాగా, ఒక దోపిడీదారుల్లాగా అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఎవరూ లేనప్పుడు, ఆడవాళ్ళు ఉన్నటువంటి సమయంలో ఈ విధంగా ఇంట్లోకి ప్రవేశించడం అనేది ఏ రకమైనటువంటి నీతి అని మిమ్మల్ని ప్రశ్నిస్తూ, ఈ రకమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడడం అనేది ఇది అప్రజాస్వామ్యం అనేటటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుందో ఈ కూటమి ప్రభుత్వం అనేది స్పష్టంగా ఈ ఉదాంతాన్ని చూస్తే అర్థమవుతుంది. ఏం అవసరం 2 గంటల సమయంలో వచ్చేసి ఆడవాళ్ళ యొక్క డోర్లు తీసి ఆ ఇంట్లోకి ప్రవేశిస్తే వారికి సెక్యూరిటీ ఇవ్వరు. సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి పోలీస్ వ్యవస్థ ఈ విధంగా వ్యవహరిస్తూ పోతే, ప్రభుత్వాన్ని ప్రశ్నించేటటువంటి వాళ్ళ మీద ఈ రకమైనటువంటి దాడులు చేస్తుంటే దీన్ని ఆపేటటువంటి వ్యవస్థ ఏది? కాబట్టి పోలీస్ వ్యవస్థ ఏ పార్టీకి కొమ్ము కాయకుండా నిష్పక్షపాత ధోరణిలో ఏదైనా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయం మీద పెద్ద ఎత్తున చర్చ జరగాలి. ప్రజలు కూడా తెలుసుకోవాలి ఎంత నిర్బంధకారుని వీళ్ళు చేస్తున్నారనేది. ఈ యొక్క ఉదాంతాన్ని మీ ద్వారా కూడా ప్రజలందరికీ చేరవేయాలని, దీని మీద ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయపరమైన పోరాటం ఖచ్చితంగా చేస్తుందని మీకు మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.